నేను 5 ఇస్తానండి. నువ్వు ఉంటే చాలే భాగ్యశ్రీ. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చాలే భాగ్యశ్రీ, ఒక హగ్గు చాలే. రామి నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. రామన్నకైతే పొర్లి దండాలు. అసలు ఈ ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఈ సినిమా ఉపేంద్ర గారు కనుక చేయకపోతే అట్టఫ్లాప్ అయ్యేది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బ్యాక్ అని ఒక్క మాట చెప్పచ్చు అన్న. అసలు నేను రామన్న చాలా సినిమాలు ఇచ్చిన దీంట్లో ఆయన ఏం యాక్టింగ్ అని అసలు చంపేసిండ. నాకంటే ఒక నీ మాటలకి ఆనందంతో నా గుండె పొంగిపోతుంది. మై బనియన్ బికేమ్ బ్లౌజ్. అన్న ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ ఈజ్ బ్యాక్ అని ఒక్క మాట. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఏం యాక్టింగ్ అని అసలు చంపేసిండ. నాకంటే ఒక హీరో కోసం అంటే ఒక అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అసలు అన్న హీరోయిన్ అన్న భాగ్యశ్రీ నాకు క్రష్ అయిపోయిందన్న. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇట్లా ముట్టుకుంటే మరక పడతాయేమన్నా, అంత తెల్లగా ఉన్నా అసలు నాకు పిచ్చోడే వెళ్ళి ఆయన కాళ్ళ మీద క్రష్ అయిపోయిందన్న. ఆమె బక్కగా ఉంటది, ఆమె అందము అసలు ఆమె మీద కానీ ఆమె హగ్గు తీసుకోవాలి. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఆమె డాన్స్ ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. థియేటర్ లోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. అంత బాగుంది ఏంటంటే చాలా బాగుంది. సో ఎంత బాగా చేశారంటే ఆయన చాలా ఓన్ చేసేసుకు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలు. థియేటర్ లోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ చేయండి ప్లీజ్. కంప్లీట్ లవ్ స్టోరీ అండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అన్ని ఒక రోలర్ కోస్టర్ కైండ్ ఆఫ్ అన్నమాట. చాలా బాగుంది. సో వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అట్టఫ్లాప్ అయ్యేది. అసలు ఉపేంద్ర గారి వల్ల సినిమా అసలు నేను ఎక్స్పెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ట్విట్టర్లో కొట్టుకుంటా చూసారు ఫ్యాన్ వార్లో. ఈ అసలు 90s లో ఎలా జరిగిందని ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. కొట్టారు. మంచి బ్లాక్ బస్టర్. ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్ ఎలా వేశాడు? తీసావు కదరా. అదిరిపోయింది. అసలు బీజిఎం కొట్టాడు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ సినిమా ఉపేంద్ర దిగపోతే ఏమయ్యేది? అట్టఫ్లాప్ అయ్యేది. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అసలు ఉపేంద్ర గారి వల్ల ఈ సినిమాకి ఒక రేంజ్ పెరిగింది. మంచి బ్లాక్. ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఆంధ్ర కింగ్ తాలూకు ఎలా ఉంది? ఆంధ్ర కింగ్. ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. ఆంధ్ర కింగ్, నైజాం కింగ్. ఉపేంద్ర నేను చిన్నప్పటి నుంచి ఆయనకి ఫ్యాన్ అన్నా. చెప్పు ఏదో ఒకటి చెప్పు. మహేష్ బాబు డైరెక్టర్ రియల్ సబ్జెక్ట్ లాగా మనకు ఏంటి సార్ అది? ప్రపంచం కాదన్న, మనం బ్రెయిన్ ఆలోచించే థాట్లని వెండి ఫోర్స్ ఉన్న మూవీ రామ్ కెరీర్ గా ఒక బెస్ట్ మూవీ అన్న. చెప్పు ఏదో ఒకటి చెప్పు అన్న. సినిమా అయితే సూపర్ ఉంది. నైజాం కింగ్ అయితే కలెక్షన్స్ ప్రకారంగా మన రామ్. ఉపేంద్ర అయితే కనుక ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. బెస్ట్ మూవీ అన్న. సినిమా అయితే సూపర్ ఉంది. నైస్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు.